ఐగుప్తు సామ్రాజ్యానికి రాజు అయిన ఫరో కొడుకు చచ్చిపోతే కొడుకును చేతిలో పెట్టుకుని ఏంటయ్యా ఈ పరిస్థితి అన్నప్పుడు దేవుడు దిగి రాలేదు. కానీ అదే ఐగుప్తులో బానిసగా ఉన్న హాగరు అరణ్యములో ఏడుస్తా ఉంటే అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. రాజు దగ్గరికి దేవుడు రాలేదులే గాని బానిసగా అంటుదో దగ్గరికి ఎవరు వచ్చారంట? దేవుడు దిగి వచ్చాడు. ఈ రోజు నేను ఒక మాట చెప్తున్నా, ఆలయానికి రావడం గొప్ప కాదు, కానీ ఎక్కడ నువ్వు ఉన్నా ఆయన నీ పక్కనకి నువ్వు తెచ్చుకోగలగాలి. కొన్నిసార్లు మనకు భయంకరమైన కన్నీరు వస్తుందని అందరూ విడిచిపెడతారు, అందరూ దూరం అవుతారు, ఒంటరిగా మిగిలిపోతాం, బాధలు ఎక్కువైతాయి, సమస్యలు ఎక్కువైతాయి. అప్పుడు నువ్వు ఏడుస్తా ఉంటుంటే ఏదో ఒక తెలియని స్పర్శ మన దగ్గరికి వస్తుంది. చూసారా, అదే దేవుడి యొక్క స్పర్శ ఉన్నది. బాగా కన్నీరు కార్చి ఇక లేదు నా వల్ల కాదు అనుకున్నప్పుడు వెంటనే నీకు ఒక సమాధానం వస్తుంది తెల్లారి. అప్పుడు నీ పక్కన నా దేవుడు ఉన్నాడు అన్న స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆలయం వేరు, సన్నిధి వేరు. ఆలయాన్ని వెతుకుంటే మనుషులు రావాలి, కానీ మనుషుల్ని ఎత్తుకుంటే దేవుడే దిగి వస్తే అది సన్నిధి.